నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో రాజకీయం రసవత్రంగా మారుతోంది. వానాకాలంలో మాటల మంటల సెగలు పుట్టిస్తూ కార్చిచ్చు రాజేస్తున్నాయి. వేదికలు ఏవైనా సరే మాటల మంట రేగుతోంది. తెలంగాణ రైతులకేం చేశామో తేల్చుకుందామా అంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరితే గులాబీ దండు ప్రెస్ క్లబ్ సాక్షిగా సర్కార్కు రీసౌండ్తో వెల్కమ్ పలికింది. అసెంబ్లీలో చర్చిస్తామంటే క్లబ్బుల మాట ఎందుకంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు జరిగిన నష్టం గురించి చర్చించేందుకు సిద్ధమా అంటూ మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రగతి భవన్లో సర్కార్ స్టైల్లో ప్రజెంటేషన్తో కాకరేగింది. హస్తం వల్లే రాష్ట్రానికి కష్టాలని బీఆర్ఎస్ గాండ్రిస్తుంటే ద్రోహం చేసింది కేసీఆరే అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు ద్రోహం చేసింది ముమ్మాటికి కేసీఆర్ అంటూ రేవంత్ ఫైర్ అయితే కాదు కాంగ్రెసే ద్రోహం చేసింది అంటోంది గులాబీ పార్టీ. ఉమ్మడి పాలనకు మించి కేసీఆర్ పాలనలో అన్యాయం జరిగిందని రేవంత్ రెడ్డి మండిపడితే 50 ఏళ్ల పాలనలో సాగునీటి రంగాన్ని కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ పచ్చి అబద్దాలంటూ నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు. పదవి కోసం పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహమయ్యారన్నారు ఆయన. తప్పుడు లెక్కలు, అబద్దపు మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శలు గుప్పించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు శుద్ధపోస మాటలు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చేతగానితనం వల్లే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడిందన్నారు. ఇక కేసీఆర్ ఓకే అంటే ఫామ్ హౌస్ లో మాక్ అసెంబ్లీ పెడతామంటూ సవాల్ విసిరారు రేవంత్. కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చకు సిద్ధమన్నారు. కేసీఆర్ రమ్మంటే తాను చర్చకు రెడీ అన్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతలు హోరాహోరీ నువ్వెంత అంటూ రెచ్చిపోతుంటే తెలంగాణ సాగు జలాల వ్యవహారం అగ్నిగుండంలా మండిపోతోంది. అగ్ని జలం లావాలా పెల్లుబికి ఎవరిపై పడుతుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ఎన్నికల్లో ఇష్టానుసారంగా హామీలిచ్చి గెలిచి ఇప్పుడు హామీల ఊసెత్తడం లేదంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విరుచుకుపడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమంటే బడాయి మాటలు ఎందుకంటూ కారు పార్టీ ప్రశ్నిస్తోంది. రైట్, అధికార ప్రతిపక్షాల నేతల మధ్య మాటల తూటాలు, విమర్శలు, ప్రతి విమర్శలపై వాటి డిబేట్లో మాట్లాడదాం. రైట్, వాటి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు అండెం రామరెడ్డి గారు, నమస్కారం అండి. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బాలకృష్ణ వర్మ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి బాలకృష్ణ గారు. సో ముందుగా బాలకృష్ణ గారు మీరు చెప్పండి, బీఆర్ఎస్ నాయకులు రీసెంట్గా ప్రెస్ క్లబ్కి వెళ్ళి, సోమాజిగూడలో ఉన్న ప్రెస్ క్లబ్కి వెళ్ళి సీఎం సవాల్కి రావాలి అని మీరు ఒక ఛాలెంజ్ విసిరారు. అంటే చర్చకు రావాలి అని చెప్పేసి సవాల్ విసిరారు. సో రీసెంట్గా ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇవి తప్ప తెలంగాణలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీరు చేసినటువంటి పాపమే ఈ రోజు మేము అనుభవిస్తున్నాము, ప్రజలు అనుభవిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఏం జరుగుతోంది అసలు తెలంగాణలో? రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పరిపాలన పక్కన పెట్టి 50వసారి ఢిల్లీకి పోయిండు. 50వసారి ఢిల్లీకి పోయి ఏం చేసిండంటే 50 పైసల పని కూడా చేయలేడు. 50 పైసల పని చేయకుండా ఉచిత 420 హామీలతోని జనాలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఓకే, సో అంటే 50 సార్లు వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా కూడా తెలంగాణకి తీసుకురాలేదు. ఇది ఎవరి ఫెయిల్యూర్ గా చెప్తారు మీరు? అంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూరా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే తెలంగాణ పైన సవతి ప్రేమ చూపిస్తోందని అనుకోవాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ 420 హామీలతోని ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలి కదా. మోడీ గారి దగ్గరికి పోయి ఇప్పుడు మాకు ఈ సమస్య ఉన్నాయి, మా రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి, మా రాష్ట్రానికి నిధులు కావాలని అడగాలి కదా. వీళ్ళు అడగకుండా ఇక్కడనేమో జనాలకేమో మన మోడీ గారు ఏమి ఇస్తలేరని చెప్తున్నారు. అక్కడికి పోయేమో వాళ్ళిద్దరు కలిసి కట్టుగా పనిచేస్తున్నారు. సో వాళ్ళిద్దరు ఒకటే అంటారు? వాళ్ళిద్దరు ఒకటే, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఓకే, సో రామరెడ్డి గారు, కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటేనా? ఏంటి లోపాయికార ఒప్పందం ఏమన్నా చేసుకున్నారా? ఇది వింటే ఎవరెవరు ఏ విధంగా నవ్వుతారో అర్థం కాదు. అది దేశంలో ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ ఒకటైందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కలిసి పోటీ చేసినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్ కలిసి పోటీ చేసినాయి, ఎంపీలు కలిసి పోటీ చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేసినాయి, కేంద్రంలో కలిసి పనిచేసినాయి. ఎన్నడూ
బీజేపీ కాంగ్రెస్ కానీ బీజేపీ బీఆర్ఎస్ కానీ కలవలేదు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చరిత్రను తిరగరాస్తారేమో, ఏమో గుర్రం ఎగరవచ్చు. ఇక మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడొచ్చు, దానికి అంత ఉండదు. కానీ చరిత్ర చూసి ప్రస్తుత పరిస్థితులు చూసి మాట్లాడాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇదే బూటకు విష ప్రచారం చేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ప్రచారం చేసి కేసీఆర్ మీ వ్యతిరేకత ఓట్లన్నీ మ్యాక్సిమం కొట్టేసి అది బూటకపు విష ప్రచారం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చాడు. అప్పుడు రేవంత్ రెడ్డిని అడిగిండ్రు, అది కొన్ని ఛానళ్ళు ఒక్కొక్క పర్సన్ సీఎం క్యాండిడేట్ అనుకోండి ప్రముఖ నాయకుని పార్టీల వారిగా అడిగితే మరి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేశాడు, మీరు హామీలు ఎట్లా అమలు చేస్తారంటే మేము సంపద సృష్టిస్తాం, మాకు ఇంత అనుభవం లేదా, మాకు అవన్నీ తెలుసు, కేసీఆర్ ఎన్ని చేసిండు అవన్నీ తెలుసని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు. మళ్ళీ వాళ్ళ మీడియా వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా చెప్పారు. తర్వాత మాకు తెలియదు ఇన్ని చేశారని పచ్చి అబద్ధాలు. ఆ ఎన్నికల ముందు ఏంటంటే December 9 నాడే అన్ని ఇక A to Z December 9 నాడే అమలు అన్నట్టు, అవ్వాయి ఒక్క నెల ఆగితే 4,000 పెన్షన్, ఈ నెల అయితే 2,000 ఇట్లా మాట్లాడి ఎన్ని చేసిండు, రైతు బంధు కింద రైతు భరోసా అని. సో అవన్నీ చేసి వచ్చిన తర్వాత నుంచి డ్రామాలు మొదలుపెట్టు. సోనియా గాంధీ హామీ అంటే ఏమన్నారు, శిలాశాసనమా ఐరన్ లెగ్ ఏదో అన్నారండి. ఏది 6 నెలల్లో 6 గ్యారంటీలు 420 హామీలు డిక్లరేషన్లు అన్ని అమలు చేస్తే ఇది సోనియా గాంధీ హామీ ఐరన్ లెగ్. అది శిలాశాసనం అని చెప్తారు, అది ఐరన్ లెగ్ అయి కూర్చుంది. సో అట్లా మాట్లాడి అధికారంలోకి వచ్చినాక దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం తన పాత్ర నిర్వహించట్లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా 8 అసెంబ్లీస్ అసెంబ్లీలో మేము మాట్లాడినప్పుడు ఈ విషయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీనే లేదు కదా తెలంగాణలో, బీజేపీ కూడా ఉంది కదా. మీ వంతు పాత్ర మీరు ఎందుకు మా వంతు పాత్ర మేము పోషిస్తున్నాం. అసెంబ్లీలో కానీ బయట కానీ నిలదీస్తున్నాం. మూసీ విషయంలో కానీ ఏ విషయంలో కానీ నిలదీసి రైతుల విషయంలో కానీ చెప్తున్నాం. అక్కడ ఏంటంటే వాళ్ళు మాట్లాడిందంటే రెచ్చగొట్టుడు ప్రజా సమస్యలు, మేము మాట్లాడినంటే ప్రజా సమస్యలు ఉంటాయి, రెచ్చగొట్టు ఉండదు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు చిల్లరవి, మేము అవి చెయ్యం. కానీ మీ నాయకులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు కదా, దాన్ని కౌంటర్ ఇస్తున్నాం. అంటే వాళ్ళు మాట్లాడి తప్ప ఎత్తు చూస్తున్నాం. సవాళ్ళు మేము మా నాయకుడు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు అంటే రామచంద్రరావు అధ్యక్షుడు కొత్తగా మొన్నటిగా కూడా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి గారు కానీ ఇంకా ఈటల రాజేంద్ర గారు ఎవరు కానీ ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు రాజకీయాలకు వెళ్ళరు. అదేంటంటే ప్రజల దృష్టిలో లోపల కుమ్ముక్కై లోపాయకారి ఒప్పందం ఉంటుంది, ప్రజల దృష్టిలో మేమే రైబల్స్ అనే ఒక బిల్డప్ జగాకోరు. ఆ డ్రామాలో వీళ్ళు ఎందుకంటే రేవంత్ రెడ్డి కెమెరా ముందు రెడ్ హ్యాండెడ్ గా ఓటుకున్నట్టు కేసులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ డైరెక్ట్ పట్టుబడ్డాడు. మరి కేసీఆర్ ఎందుకు ఆయనకు శిక్ష వేయించలే? ఎందుకు ఆయన ఆడ స్టే తెచ్చుకుంటే మళ్ళీ పై బెంచ్కి ఎందుకు వెళ్ళలే? లోపాయకారి ఒప్పందం. ఇప్పుడు అదే కేసీఆర్ కాళేశ్వరం కానీ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా చార్జ్ షీట్ లో ఆయన పేరు కూడా నమోదు చేశారు కదా. చార్జ్ షీట్ లో రేవంత్ రెడ్డి పేరు ఉంది కదా నేషనల్ హెరాల్డ్ కేసులో. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదు? ఫస్ట్ మెయిన్ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ వాళ్ళ ప్రాపర్టీస్ ఈడీ ఒక్కొక్కటి డిటాచ్ చేసి వాళ్ళ దగ్గర ఏదైతే నేషనల్ ప్రాపర్టీస్ ఉందో దాదాపు 2,000 కోట్ల ప్రాపర్టీస్ ను 50 లక్షలతో అండి. ఎంత ఘోరం అది! ఇటువంటి కుంభకోణం ఎక్కడ జరిగి ఉండదు. అంటే టోటల్ మీద కాదు, రేషన్ చూడండి అంటే 4,000 రెట్లు. సో అట్లా అది చేసిన దానికి లీగల్ సిస్టమ్ లో డిలేస్ ఉంటాయి న్యాయ వ్యవస్థలో. కానీ ఈడీ మాత్రం ఒక్కొక్క ప్రాపర్టీని దాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని చేస్తుంది, ప్రభుత్వానికి ఉపయోగిస్తుంది. ఆ ప్రాసెస్ నడుస్తుంది. న్యాయ వ్యవస్థలో ఉన్నదానికి ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ మేము ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పాలంటే మోడీ గారి మీద కూడా తప్పుడు కేసు పెట్టారు గుజరాత్ అల్లర్ల విషయంలో. ఎప్పుడు కూడా వాయిదా కోడలే, స్టే అడగలే. కేసు వాయిదా కోడలే, కేసు మీద స్టే అడగలే. కేసు సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. సిట్ కూడా మిమ్మల్ని ఇంకోసారి విచారంటే ఈ రోజు నన్ను విచారించండి, మీరు ఎంత టైం అయినా నేను ఇస్తాను. అది లాస్ట్ విచారణ, ఎందుకంటే ఎలక్షన్ తర్వాత పోస్ట్ పోన్ చేద్దామని చూసారు వాళ్ళు. ఎలక్షన్ ముందే ప్రజలకు వాస్తవాలు తెలవాలి. 2014 లోక్సభ ఎలక్షన్స్ ముందు అని చెప్పి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది మోడీ గారు. వారు ఎప్పుడు స్టేకు పోలే, వాయిదా పోలే. అమిత్ షా గారి మీద కూడా తప్పుడు కేసు సోరాబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ పెట్టి జైలుకు కూడా పంపించారు. అమిత్ షా గారు కూడా స్టే కోరలే, వాయిదా కోరలే. ఏ ఒక్క బీజేపీ కార్యకర్త రోడ్డు ఎక్కలేదండి. కేసులు తప్పుడు కేసులు పెట్టినా కానీ కోర్టులో తప్పని చెప్పినాం. వీళ్ళ డ్రామాలు చూడండి, కుటుంబ పార్టీలు వాళ్ళు టైర్లు తగిలిపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు కవిత విషయంలో ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాయనను కేసీఆర్ ఢిల్లీకి పంపిండు కోర్టు తన బిడ్డది లిక్కర్ కేసు హెల్ప్ చేయమని. అంతకుముందు ఏం చెప్పిండు, నా కొడుకైనా బిడ్డైనా తప్పు చేస్తే నేనే జైలు పంపిస్తాను. చెప్పే మాటలు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం కానట్టు
చేసే ఆ విధంగా ఉన్నాయి. కానీ కేటీఆర్ ఏమో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక వింత ప్రేమ కథ నడుస్తోంది, ఇది టోటల్లీ డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పేసి అని అన్నారు. గారడి మాటలకు అహంకారం మాటలకు కేరా పడ్డది కేటీఆర్. అందరూ తెలంగాణ ప్రజలు తెలుసు. ఇలాంటి కథలు చెప్పాలంటే ఎన్నైనా చెప్పొచ్చండి. మీకు క్లియర్గా మీ ఛానల్ మళ్ళీ ఒకసారి అంటే నిజానికి ఆప్షన్ ఉండదు. ఓకే, నిజం అంటే ఒకటే ఉంటుంది, ఆప్షన్ కాదు. ఫ్యాక్ట్, ట్రూత్, నిజం. అబద్ధానికి ఇన్ఫినిట్ ఆప్షన్స్. ఇంట్లో ఏ అబద్ధం చెప్తే ప్రజలను నమ్మించవచ్చని దానికి టీములు పెట్టుకొని సలహాలు తీసుకొని వాళ్ళతో ఎక్స్పర్ట్ తీసుకొని అలాంటి అబద్ధాలతో విష ప్రచారం చేస్తారు. మామూలుగా పెద్దలు చెప్పింది ఏంటంటే నిజం డోర్ తీసుకొని బయటకు వచ్చే లోపల అబద్ధం 3-4 చక్కర్లు కొడతారు ఊళ్ళు. అబద్ధానికి అంత ఆకర్షణ ఉంటుంది. సో ఆ ప్రయత్నమే ఈ కుటుంబ పార్టీలు చేస్తారు. రెండు కుటుంబ పార్టీలే, 2 ఎంఐఎం బానిసలే, 2 అవినీతి పార్టీలే, 2 హిందూ ద్రోహులే. రైట్. రామరెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణలో జలజగడం నడుస్తోంది. ఏపీకి తెలంగాణకు మధ్య రావాల్సినటువంటి వాటాల విషయంలో ఇటు తెలంగాణ నేతలు అటు ఏపీ నేతలు బనకచర్ల విషయం తీసుకుందాం. బనకచర్ల విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటి ఇప్పటి వరకు? ఎందుకు అంటే స్పష్టమైనటువంటి వైఖరితో ఎందుకు బీజేపీ ముందుకు రావట్లేదు? బనకచర్లది వాళ్ళు అప్లై చేశారు, చెప్పారు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు దానికైతే పంపారు. దీన్ని బనకచర్లకు మాట్లాడే ముందు తెలుగు రాష్ట్రాల్లో ఈ 3 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వచ్చారు. అంతకుముందు బనకచర్లు ఏంటంటే మేము దాన్ని సమర్థిస్తున్నాం అనుకోండి, అనాలిసిస్ చేస్తున్నా. అనాలిసిస్ దాన్ని తప్పుడు తీసుకోవద్దు. గోదావరిలో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఎవరైనా అడగండి. కృష్ణలో నీళ్ళు తక్కువ ఉన్నాయి. గోదావరి తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్ళిన తర్వాత పోలవరం నుంచి మనం మిగిలిన జలాలు తీసుకునే ప్రాజెక్టు బనకచర్ల. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు సంగమేశ్వర దగ్గర అటు ఆంధ్ర, రాయలసీమ ఆంధ్ర ఉంది, ఇటు తెలంగాణ మధ్యలో కృష్ణ ప్రవహిస్తుంది. తెలంగాణ దాటినాక కాదు, గోదావరి బనకచర్ల ప్రాజెక్టు లాగా కాదు. శ్రీశైలం రిజర్వాయర్లో 885 ఫీట్ దాని ఎఫ్ఆర్ఎల్ 800 ఫీట్ల నుంచే సంగమేశ్వర లిఫ్ట్ ఎత్తి పోతిరెడ్డిపాడులో పోసి దోచుకుందామని ప్లాన్ చేస్తే దానికి కేసీఆర్ లోపాయికారిగా ఒప్పందం చేసుకొని ఆ మెగా కాంట్రాక్ట్ మా ఇద్దరు కాంట్రాక్ట్ మనం తిందాం అని చెప్పి అక్కడికి రాయలసీమకు వెళ్ళి నేను రాయలసీమను రత్నాలసీమ చేస్తాను. నీళ్లు లేని కృష్ణానదిలో మన ప్రాజెక్టు ఉన్న దాంట్లో నీటి లభ్యత తక్కువ ఉన్న దగ్గర తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. దక్షిణ తెలంగాణ ఒక్క ప్రాజెక్టు లేదు. 10 టీఎంసీల పైగా ఉన్న స్టోరేజ్ కృష్ణానది మీద మన రాష్ట్రం కోసం ఒక్క ప్రాజెక్టు లేదు. 10 టీఎంసీల కెపాసిటీ. ఎక్కడ ఉత్తర తెలంగాణకు ఎస్ఆర్ఎస్పి ఉన్నది, లోవర్ మానేరు ఉన్నాయి. కానీ ఆ శ్రీశైలం నుంచి నగరం సర్చి తీసుకోవాలి. దాంట్లో దోపిడీ జరుగుతుంటే తర్వాత అప్పుడు బండి సంజయ్ గారు 2023 జూలైలో లెటర్ రాశారు. అప్పటి జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జలశక్తి శాఖ మంత్రి. వారు ఆ 5 ఆగస్టు రోజు మీటింగ్ ఏర్పాటు, అపెక్స్ కౌన్సిల్. అపెక్స్ మీటింగ్ అంటే హెడ్, చైర్మన్, సెంట్రల్ మినిస్టర్ ఉంటాడు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెంబర్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తే నాకు 18 దాకా వీలు కాదని వాయిదా వేసుకుని కేసీఆర్. ఎందుకంటే 18 నాడు టెండర్లు అప్రూవ్ అవుతున్నాయి. సంగమేశ్వరి జగన్ కు సహకరించి ఆంధ్ర తెలంగాణ దగా చేయడం కోసం. ఇంకొకటి 2004 రాజశేఖర్ ముఖ్యమంత్రి అప్పుడు అక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉంది. పోతిరెడ్డిపాడు సైజు పెట్టింది అప్పుడే. వీళ్ళేం అబ్జెక్షన్ చెప్పలేదు. తెలంగాణ నీటిని దోచుకుంటప్పుడు అందులో బాలు పంచుకుని బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు హరీష్ రావు డ్రామాలు మాటలు చెప్పమంటే ఏమైనా చెప్తారు. హరీష్ రావు మాటలు ఎట్లుంటాయంటే మీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. కరీంనగర్కి వస్తాడు, కాళేశ్వరం తొలిపలుతాడు, కరీంనగర్కి అంటాడు. వరంగల్ పోతాడు, కాళేశ్వరం తొలిపలుతాడు, వరంగల్కి అంటాడు. సూర్యాపేటకు పోతాడు, కాళేశ్వరం తొలిపలుతాడు, చూపి. మనం ఇంతకుముందు మాయల పక్కిరి సినిమా చూసినాం, బాలనాగమ్మ. ఆ మాయల పక్కిరి మాటలు వస్తాయి. రేవంత్ రెడ్డి అనంతే, కేసీఆర్ అనంతే, హరీష్ రావు. వీళ్ళు ముగ్గురు ఒక్కొక్కరి గ్రేడ్ ఒక్కొక్కరు టైప్ ఒక విధంగా ఉంది. ఈ మాయలతో తెలంగాణ ప్రజలు మునుగుతారు. ఇద్దరు కేసీఆర్ బాలనంత ముంచుండు, ఈయన ముంచుడు, భవిష్యత్తులో నేను కూడా రెడీగా ఉన్నాను హరీష్ రావు. ఇలాంటి గారెడి మాటలు నమ్మద్దు. నేను తెలంగాణ ప్రజలకు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా. కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అని అంటున్నారు కదా, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. 1,00,000 కోట్లు కాదు, ఖర్చు పెట్టిందే 97,000 కోట్లు. ఇదే ఇప్పుడు వేరే అబద్ధమైన 1,00,000 కోట్లు అవినీతి అంటారు. ఖర్చు పెట్టిందే 96,000-97,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? కాబట్టి అబద్ధం చెప్తే బడ్జెట్ కే మోసం వస్తుంది. ఎన్ని కోట్ల అప్పు అవినీతి ఎగ్జాక్ట్ గా చెప్పడం కష్టం. 10,000 పైన 20,000 వరకు 10 to 20% మార్జిన్ పెట్టుకుంటారు. ఒక ఇద్దరు సీఎన్స్. మరి మీరు దానిపైన ఈడీ విచారణకి ఎందుకు ముందుకు రావట్లేదు కేంద్ర ప్రభుత్వం? ఈడీ విచారణ ఎప్పుడు వస్తుందంటే ఆ అమౌంట్ మన అకౌంట్ ద్వారా కాకుండా ఇట్లా ట్రాన్స్ఫర్ అయిన కేసు వస్తే ఈడీ విచారణ వస్తుంది. సిబిఐ డైరెక్ట్ కేసు మీకు ఇంతకుముందు అమిత్ షా గారు ఎన్నోసార్లు చెప్పారు. సిబిఐ 2 విధాలుగానే కేసు తీసుకుంటుంది.
ఒకటి ఆ కన్సర్న్ డిపార్ట్మెంటా కన్సర్న్ గవర్నమెంటా లెటర్ రాయాలి. హ్యాండ్ ఓవర్ రిక్వెస్ట్ చేయాలి. రెండు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశించాలి. ఈ రెండు విధాలుగానే సిబిఐ తీసుకుంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఇష్టం ఉండదు, హోమ్ మినిస్టర్ క్యాబినెట్ ఇష్టం ఉండదు, సిబిఐ సొంత ఇష్టం అసలే ఉండదు. ఓకే. కాబట్టి మేము చెప్పినాం అప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐ చేయాలి కాళేశ్వరం అన్నాడు. మరి ముఖ్యమంత్రి సిబిఐకి ఇవ్వచ్చు కదా, పోనీ ఎఫ్ఐఆర్ చేసిందా, కనీసం కేసీఆర్ కాలేజ్ ఒక కేసు బుక్ చేసిందా? లేదు. కమిషన్ల కోసం కమిషన్ ఇచ్చింది, ఎందుకంటే ఢిల్లీకి పంపాలి ఆ కుటుంబానికి రెగ్యులర్ గా. దానికోసం ఆయన కేసు నుంచి ఆయన బయటపడేస్తే ఈయన కేసు నుంచి ఆయన బయటపడేస్తున్నారు. ఓ తోడు దొంగలు అట్లా వీళ్ళు తెలంగాణపై దగా చేస్తున్నారు. రైట్. సో ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి రామరెడ్డి గారు, టీజీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా వారు. నమస్కారం అండి రామరెడ్డి గారు. హలో, నా వాయిస్ వినబడుతుందా అండి? వినపడతలేదండి. రామరెడ్డి గారు వినపడతలేదమ్మా. రైట్ అండి. నెక్స్ట్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి వినోద్ కుమార్ గారు. నమస్తే అమ్మా. యా పీసీఆర్, నాకు గెస్ట్ల వాయిస్ వినిపించట్లేదు. అచ్చా. యా సో యా ఇప్పుడు క్లియర్ గా ఉందండి. సో రామరెడ్డి గారు, తెలంగాణలో గత కొన్ని నెలల నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలు ప్రతి విమర్శలు, ఏదైతే ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు అవ్వచ్చు, 420 హామీలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎంత పర్సంటేజ్ మీరు ఇచ్చినటువంటి హామీల్లో నెరవేర్చారు, ఎందుకు ఈ అబద్ధపు హామీలు కుట్రపూరితంగా మోసం చేయాలనేటువంటి ఆలోచనతోనే హామీల అమలుకి ముందుకు రావట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ ఆరోపణ. అలాగే మన తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటా ఏదైతే ఉందో దాని పరంగా కూడా రేవంత్ రెడ్డి తన గురువుకి గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం బనకచర్ల విషయంలో పెద్దగా మాట్లాడట్లేదు అనేటువంటిది కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సో ఏం చెప్తారు దీనిపైన? హలో, యా రామరెడ్డి గారు వినిపిస్తుందా? యా వినబడుతుంది, చెప్పండి సార్. ఇప్పుడు తెలంగాణకు మేము ఇచ్చిన వాగ్దానాలలో 100% కంప్లీట్ చేశామమ్మా. రైతు రుణమాఫీ చేశాము, రైతు బంధు చేస్తున్నాము, చెప్పనివి సన్నబి వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామన్నాము, ఫ్రీ బస్ ఇస్తామన్నాము. ఆర్టీసీకి అని ఇప్పుడు ఇప్పటికీ 6,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించడం జరిగింది ఫ్రీ బస్ల గురించి. ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు. వాళ్ళు ఇస్తామన్నవి వాళ్ళలాగా అబద్ధం చెప్తాం అనుకుంటాం, కానీ ఇంత అప్పులు చేసి పెట్టి రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు కాబట్టే మేము ఒక్కొక్కటిగా కొద్దిగా టైం అయితే లేట్ అయితే అయ్యి ఉండొచ్చు. ఇంకొకటి ఇప్పుడు లేడీస్ కు 2,500 ఇవ్వాల్సింది ఇస్తాం, కానీ అవి ఒక్కటి తప్ప మిగతా అన్ని స్కీమ్లు కూడా చెప్పినవన్నీ 1 by 1 ఇస్తా పోతున్నాం కదా. ఈ రాష్ట్రంలో ఇప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ వికలాంగులకి ఒక నిమిషం రామరెడ్డి గారు, వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వీళ్ళందరికీ రావాల్సినటువంటి పెన్షన్లు రావట్లేదు అని చెప్పేసి కదా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళలాగా యువకులకు అన్ఎంప్లాయ్మెంట్ కింద 3,000 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళు ఇవ్వలే కదా, మేము ఇస్తామని చెప్తున్నాం. అది ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఇది ఒక్కటే, లేడీస్ కు 2,500 ఇస్తామన్నారు. దానికంటే మేము రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాం. ఇలాంటివి ఎన్నో స్కీములు, రైతు భరోసా చెప్పని కూడా చాలా స్కీములు ఇస్తున్నాం కదా. రైతు భరోసా ఎంత మందికి ఇచ్చారు? అలాగే కౌలు రైతులకు కూడా మీరు ప్రామిస్ చేసినటువంటి భరోసా వాళ్ళలాగా రోడ్లకో లేకపోతే గుట్టలకో చెట్లకో ఇవ్వట్లేదు. అగ్రికల్చర్ చేస్తున్న ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తున్నాం. రైతు భరోసా 15,000 ఇస్తా అని చెప్పారు, 12,000 ఇస్తున్నా. 12,000 ఇస్తున్నాం. 12,000 ఇస్తున్నాము. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి పెడితే కూడా ఇవాళ అన్ని స్కీములు మాట ఇచ్చినాం కాబట్టి, అది కాంగ్రెస్ పార్టీ కాబట్టే ఇన్ని స్కీములు ఇవ్వగలుగుతున్నాం. అదే ఇంకొక మీరు టిఆర్ఎస్ గిట్ట అధికారంలో ఉన్ననాడు అబద్ధాలు చెప్పినట్టు స్కీమ్లు ఇవ్వకుండా పారిపోయినట్టు మేము పారిపోతలేము. అంటే 15,000 వానకాలం మొత్తం ఎగ్గొట్టిరు. ₹1 ఒక్క రైతుకి ఇవ్వాలి. గత వానకాలం మీరు ఎగ్గొట్టిన ఎన్ని ఒక్కసారి లెక్కేసుకో. ఇప్పుడు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, లేకపోతే
డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు, ఇయ్యలేదు. దోసుకునటానికి ఎందులో డబ్బులు వస్తాయో అవే చేశారు. ఇప్పుడు కాళేశ్వరం అప్పుడు చూసిండ్రు కదా, ప్రాణహిత చెవెళ్ళ 38,000 కోట్ల ప్రాజెక్ట్ ఉంటే 1,47,000 చేసి అది కుప్పగూల పెట్టిండ్రు కదా. ఆ 1,47,000 ఎవరి డబ్బులు పోయినట్టు ఇలాంటి ఎన్నో మిస్యూజ్ చేసిండ్రు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్రంలో రైతు భరోసా ఇస్తున్నాము, 15,000 ఇస్తున్నామని చెప్తున్నారు. 15,000 ఇస్తున్నారు, 12,000 అని చెప్పి 12,000 ఇస్తున్నారు. 12,000 ఇస్తున్నారు. 12,000 కూడా ఎంతమందికి ఇచ్చారు? 12,000 డెఫినెట్ గా ఇస్తారు, ఇవ్వకుండా ఏముండరు కదా. 12,000 ఇచ్చి రైతు సంబరాలు చేసుకోమని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. ఏ రకంగా 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చి 12,000 కదా, మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టిపోయారు. అంటే మీకు తెలియదు అప్పులు చేశారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని అంటున్నారు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ చేస్తున్నారని. అది కాదు చేసేది, మీ వాళ్ళు రాసిచ్చి వచ్చారు. మనకు 66%, వాళ్ళకు 33% ఉంటే మనకే 32% సరిపోతాయని రైటింగ్ లో రాసిచ్చి వచ్చారు. నేను దాన్ని అడగలేకనా, అందుకే కదా మా ముఖ్యమంత్రి గారు పదే అసెంబ్లీకి రండి, లేకపోతే చర్చ పెట్టండి, ఏడబెడితే మేము పేపర్లు మీరు సంతకాలు పెట్టినవి తీసుకొని వస్తామని చెప్తున్నది దాని కొరకే. మరి మొన్న వాళ్ళు కూడా సవాల్ చేశారు కదా చర్చకు రమ్మని, ప్రెస్ క్లబ్ రమ్మని చెప్పినప్పుడు మరి ఎందుకు వెళ్ళలేకపోయారు? క్లబ్ లా కాదు, మా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా, నిన్న కాకుండా అంతకుముందు మీటింగ్ లో కూడా అసెంబ్లీకి రమ్మన్నాడు. అసెంబ్లీ వాళ్ళు అందరు ఎమ్మెల్యేలే కదా, వాళ్ళు పోయి ప్రెస్ క్లబ్ లో పెట్టింది, మాలాంటి పోయి ప్రెస్ క్లబ్ లో పెట్టాలి. కానీ వాళ్ళకి అసెంబ్లీ ఒక వేదిక ఉంది కదా. రైట్ అండి, ఓకే. వినోద్ కుమార్ గారితో మాట్లాడదాం. వినోద్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మా. వినోద్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, పరిపాలన విషయంలో మీ అనాలిసిస్ ఏంటి, అలాగే ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషిస్తున్నాయా అన్నదానికి మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, ఇప్పుడు ఒకటి రాజకీయాల కోసం రాజకీయాలు చేయాలంటే ఎన్నైనా మాట్లాడచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కదా బాధ్యత వహించాలి, ప్రతిపక్షాలు కాదు కదా బాధ్యత వహించేది. ఇవాళ ప్రతిపక్షాలు వాళ్ళ ఏంటి ప్రజల పక్షాన కొట్లాడతాయి, అంతేగాని నిజంగా సమస్యలు పరిష్కరించాల్సింది అటు కేంద్రము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము. ఇవాళ ఇవాళ నీటి పంపకాల విషయంలో బాధ్యత ఎవరిది? ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ కేంద్ర ప్రభుత్వము కమిషన్స్, నేషనల్ వాటర్ కమిషన్ ఉంది, తర్వాత ఇవాళ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ట్రిబ్యునల్స్ ఇచ్చే వాటా ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నబెట్టి మీ వాటా ఏందో చేర్చుకోమని చెప్పొచ్చు. వాటా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఈ కేంద్ర ప్రభుత్వము వీళ్ళిద్దరు కొట్టుకునే విధంగా చేస్తుంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఇవాళ విభజన హామీల పేరు మీద ఇవాళ చట్టం తెచ్చింది ఎవరు? గత ప్రభుత్వం తెచ్చింది, గత బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించింది. మళ్ళీ ఈ విభజన హామీలలో ఇంతవరకు ఏవి అమలైనవి? అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా రాలేదు, పోలవరంకు జాతీయ హోదా రాలేదు, ఇటు కాళేశ్వరంకి జాతీయ హోదా రాలేదు. అలాగే ఏవైతే వాళ్ళు ఇచ్చారో విభజన హామీలు ఏవైతే ఇచ్చారో ఇంతవరకు వాటిని పూర్తి స్థాయిలో అమలే చేయలేదు. ఇప్పటికీ 14-12 ఏళ్ళు అయిపోయింది కదా చట్టం వచ్చి. మరి అయినా సరే ఇంతవరకు విభజన హామీలు నెరవేర్చకపోతే ఈ కేంద్ర ప్రభుత్వము, గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ మరి విజయాన్ని అంటే అవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేకపోతే పనిచేయడం లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి కూర్చొని పరిష్కరించుకునే సమస్యను ఇవాళ రాజకీయాలు చేస్తున్నందుకు కేసీఆర్ గారి మీద ఎందుకు చేయాలి? ఇప్పుడు బనకచెర్ల ఇష్యూ తేల్చాల్సింది కేసీఆర్ కాదు కదా. కరెక్ట్. బనకచెర్ల ఇష్యూ తేల్చాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు తేల్చాలి. చంద్రబాబు నాయుడుతో మాట్లాడాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలి. అంతేగాని కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి బనకచెర్లను పరిష్కరిస్తారా? ప్రతిపక్ష పార్టీ నాయకుడు రావాలి అసెంబ్లీ కంటే వస్తాడు. ప్రతిపక్ష నాయకుని యొక్క కేటీఆర్ వస్తుండు, హరీష్ రావు వస్తుండు. మీకు ఆయన ఆరోగ్యం బాగాలేకనో లేకపోతే పెద్ద మనిషి అయ్యో ఇలా రాలేకపోవచ్చు కాక, కానీ మీకు వాళ్ళ పక్షాన బీఆర్ఎస్ పక్షాన మాట్లాడుతున్న వాళ్ళు లేరా? మీకు సమాధానం ఇస్తున్న వాళ్ళు లేరా? మరి ఇస్తున్నప్పుడు మరి వాటికి సమాధానం చెప్పండి. మీరు ఇవాళ కేవలం కేసీఆర్ మీద నెట్టేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అటు ప్రధానమంత్రి మోడీ గారు ఇవాళ తప్పించుకుంటున్నారు. వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించాల్సిన సమస్యను అది కాస్త పూర్తిగా కేసీఆర్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తప్పులే చేసిండు, అందుకే ఆయన దింపేశారు కదా. ఆయన దింపేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిష్కరించాల్సింది సమస్యరా లేకపోతే కొంత స్థానం కేసీఆర్ దించుకుంటూ కూర్చుంటాడా?
పరిష్కరిస్తందుకే మేము రోజు కోర్టుల చుట్టూ అవసరం ఏంటండి? మీరు ఎవరు కోర్టుల తీసుకున్నారు? చుట్టూ అవసరం మేము అది- ఏంటండి? మీరు కేసీఆర్ రాసిచ్చి- అవసరం మీరు- ఏంటి? మీరు రాసిచ్చి వచ్చినాయి మేము ఇవ్వండి, సరిదిద్దుకోవడానికి టైం పడుతుంది. ఇవ్వండి ఇదేనండి. ఏం రాసిచ్చిండు? 33% మాకు చాలు, 66% మీరు తీసుకోమని రైటింగ్ లో రాసి ఉన్నాయి కదా. అవును, మీ పాలనలోనే. మా గవర్నమెంట్ వచ్చినాక కాదు, మీ amendment గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఆయన గవర్నమెంట్ లో రాసిండు. నీ గవర్నమెంట్ లో మార్చుకోవచ్చు కదా. Amendment చేయొచ్చు. చేస్తున్నాం కదా, అదే పని మరి మార్చడానికి పెద్ద ఇంత రాద్ధాంతం ఎందుకు? లేదు, రాద్ధాంతం మీరు చేసిన రాద్ధాంతం తప్పులను ఎందుకు? ఎత్తి పెడుతున్నాం. మీరు మీకు చేసిన చాతగాక, రాష్ట్రాన్ని మీకు నాశనం చాతగాక, పట్టించుకొని మీకు చాతగాక విభజన హామీలను అమలు చేయలేక చాతగాక మీరు 420 హామీలు 16 గ్యారెంటీలు మాకు చేతగాక కాదు, చేస్తున్నాం కాబట్టి ఈ అధికార పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఎవరి శిష్యుడు? చంద్రబాబు శిష్యుడు. మరి కేసీఆర్ ఎవరు శిష్యుడు? కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారులేండి. కాంగ్రెస్ పార్టీ మరి ఇవాళ మేము అంటలేం కదా. శిష్యరికం చేసిన వాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు. లేదు, కేసీఆర్ ఎవరు? మీరిద్దరు తెలుగుదేశం ఆయన మొన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీతో నా కళాశాల తెలుగుదేశము, లేదు, నా మీరు తెలుగుదేశం ఓనమాలు ఆర్ఎస్ఎస్, నా కళాశాల తెలుగుదేశము. నేను ఇవాళ కూలి పని ఉన్నది చేస్తున్నాను. చెప్పాడు. కేసీఆర్ లాగా అబద్ధం చెప్పాడు కదా, ఉన్న మాట చెప్తున్నాడు. రాహుల్ గాంధీ దగ్గర నేను నౌకరీ చేస్తాను అన్నాడు ఆయన. మన రాహుల్ గాంధీ గారి దగ్గర నౌకరీ చేసేవాడు కరెక్ట్ గా నౌకరీ చేస్తే ఈ సమస్య ఎందుకు వస్తుంది? నౌకరీ చేసేవాడు నౌకరీ కరెక్ట్ చేయాలి కదా. నౌకరీ కరెక్ట్ చేద్దని వాళ్ళని అంటున్నారా? కేసీఆర్ నువ్వు నౌకరీ చేయకంటున్నాడా? హరీష్ కేటీఆర్ అంటున్నారా నౌకరీ చేయకు, నువ్వు సరిగా చేయకు, అమలు చేయకంటున్నారా? అడ్డం పడుతున్నారా ఎక్కడ నీకు? నీ స్కీములకు అడ్డం పడుతున్నారా? నేను ఒక మాట చెప్తానండి, మీరు ఊరికే అట్లా కాదు. ఈ రాష్ట్రాన్ని ఎవరు అప్పలపాలు చేసిర్రు, ఎవరేం చేసిర్రో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ తెలంగాణ దరిద్రం, ఈ తెలంగాణ 8.5 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిపోయి అయినా అప్పు చేస్తే ఒక్క నిమిషం వినోద్ కుమార్ గారు, వినోద్ గారు, రామరెడ్డి గారు, రామరెడ్డి గారు, మీరేమో ఇన్ని లక్షల కోట్ల అప్పు మా ముందు ఉంది అని చెప్తున్నారు కదా. మీరు వచ్చేపాటికే మీకు అది తెలుసు కదా, మన ఖజానా ఎంత ఉంది, రాష్ట్ర ఖజానా ఎంత ఉంది, దానికి తగ్గట్టుగా మీరు ఇచ్చేటువంటి హామీలు ఏంటి? అలవికాని హామీలు ఇచ్చి హామీలు ఇచ్చిన మాట వాస్తవం పైసలు కాదు అంటే ఈ అప్పులతో పాటు ఇంకా వచ్చేటివేమో ఇంకొక 6 నెలలు ఏడాది దాకా వచ్చే డబ్బులు కూడా ముందే తీసుకున్నారు. ఎగ్జాంపుల్ గా వైన్ షాప్లు 4 నెలల ముందు ఎవడన్నా ఇన్ని రోజుల చరిత్రలో, ఈ తెలంగాణ చరిత్రలో గాని సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైన్ షాప్ల మీద 4 నెలల ముందు తీసుకొని ఆ డబ్బులు తీసుకుపోయి ఎలక్షన్ల ముంగట ఖర్చు పెడతా రైతులకు ఇద్దామని తీసుకొచ్చిండు కదా. అవన్నీ వాడేసుకున్నట్టే కదా 2 సంవత్సరాల పైసలు. అవి కాకుండా ఎన్నో డబ్బులు కాంట్రాక్టర్లకు ఉద్దరులు, కాలేజీలకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇవన్నీ ఎన్ని విధ్వంసం చేసి పెట్టారు కదా ఈ రాష్ట్రాన్ని. అంటే చెప్పారు దాన్ని అభివృద్ధి ఏం చేయాలి అవన్నీ తెలుసా మాకు? ఇప్పుడు ఆడ పోయినాక తెలుస్తుంది. ఒక్కొక్క రోజు ఎంత కష్టపడి వచ్చిన డబ్బులన్నా ఒక్క రూపాయి మిస్యూజ్ కాకుండా రోజుకు మా మంత్రులు గాని మా ముఖ్యమంత్రి గాని 18 గంటలు కష్టపడకుండా రివ్యూస్ పెట్టుకుండా ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఈ రోజు పని చేస్తున్నారు. కేసీఆర్ లాగా అయితే ఫామ్లలో వండుకొని పాలన చేస్తలేరు కదా మా వాళ్ళు. ఇప్పుడు మోడీ గారు చేసిన అప్పెంత మీరు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పెంత అండి. మోడీ గారు చేసిన అప్పెంత. మోడీ గారు కూడా అదే పరిస్థితి సెంట్రల్ లో. ఒక్క నిమిషం రామరెడ్డి గారు, వినోద్ గారు ఒక్క నిమిషం అండి. స్టూడియోలో ఉన్న రామరెడ్డి గారు, వినోద్ గారు ఒక్క నిమిషం ఆగండి. స్టూడియోలో ఉన్న రామరెడ్డి గారు మాట్లాడతారు, బీజేపీ నాయకులు. చెప్పండి సార్. మోడీ గారు గతంలో ఉన్న అప్పుకు దాదాపు 2 అదనంగా చేశారు. దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ 67 జాతీయ రహదారులు ఎంత తెలంగాణ 2500 కిలోమీటర్లు ఉండే, మనకు 2600 కిలోమీటర్లు యాడ్ అయింది తెలంగాణలో. ఎయిర్పోర్ట్లు 74 ఉండే, 150 దాటింది, మోర్ దాన్ డబుల్ ఎయిర్పోర్ట్లు. ఇట్లా రైల్వేస్ ఒక తెలంగాణకే 40 లక్షల కోట్లు, రైల్వేస్ 40,000 కోట్లు, తెలంగాణకు 40,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కిషన్ రెడ్డి గారు ఒక బుక్ రిలీజ్ చేశారు, ప్రింటెడ్ బుక్ 2 సంవత్సరాల క్రితం జూన్ జూలై 2023లో. తెలంగాణకు గత 9 సంవత్సరాల్లో అంటే 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టిండు. వచ్చిన ఆదాయం 4 లక్షల కోట్లు, తెలంగాణ నుంచి కేంద్రానికి 4,60,000 కోట్లు ఖర్చు పెట్టింది 9 లక్షలు డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు రైల్వే స్టేషన్ చూసుకోండి,
మీకు డెవలప్మెంట్. 80 కోట్ల జనానికి ఉచిత ఆహారం ఇస్తున్నారు, Yeah. 11 కోట్ల 12 కోట్ల బాత్రూమ్లు ఇచ్చారు, 4 కోట్ల ఇండ్లు. ఎప్పుడు స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడు జరగని అభివృద్ధి సంక్షేమం. 10వ స్థానం ఉన్న దేశాన్ని 4వ స్థానం తీసుకొచ్చారు, వాళ్ళ టాప్ 4th. Okay. ఇంకొక 6 నెలల్లో 3వ స్థానానికి వస్తుంది. సార్ అభివృద్ధి చేశారు, సంక్షేమం. ప్రపంచం మొత్తానికి భారతదేశానికి ఇప్పుడు గుర్తింపు వచ్చింది. భారతదేశం అంటే Okay. ప్రపంచంలో ఏ దేశ నాయకుడిగా అన్న అవార్డు 31 అవార్డులు, నెహ్రూకు 3, 4, ఇందిరాగాంధీ అట్లుంది. సో అంత అద్భుతంగా పనిచేస్తుండ్రు. కరోనా టైంలో అమెరికా పరేషాన్ అయింది, వెస్టర్న్ కంట్రీస్ పరేషాన్ అయింది. మన దేశం మొత్తం ప్రజలు మోడీ గారి మీద విశ్వాసంతో ఉండి సమర్థవంతంగా హైలీ డెన్సిటీ పాపులేషన్, హై డెన్సిటీ, అన్ఎడ్యుకేటెడ్, పూర్, రూరల్ ఏరియా పీపుల్, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మన ప్రజలను కాపాడుతుంటూ 100 దేశాలకు మనం వ్యాక్సిన్ ఎగుమతి చేసినాం. ఓకే, రైట్. సో ఆ విధంగా ఏంటంటే సంక్షేమము, ఆరోగ్యము, అభివృద్ధి కేంద్రం సంబంధించి. ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము 9 రెట్లు, కేంద్ర ప్రభుత్వం 3 రెట్లు చేసి ఇంత అభివృద్ధి చేస్తే 65,000 కోట్ల 65,000 కోట్లను 7 లక్షల కోట్ల 8 లక్షల కోట్లు 10 రెట్లు అప్పు చేసింది. ఎక్కడ 3 రెట్లు, ఎక్కడ 10 రెట్లు, సేమ్ పీరియడ్ కంపేర్ చేసుకోండి. రైట్, ఓకే. సో బాలకృష్ణ గారు, ఫైనల్గా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అంటే ఒక సవాల్ కూడా విసిరారు కదా రేవంత్ రెడ్డి, ఫామ్ హౌస్కే వస్తాను, అక్కడే మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేస్తాను కేసీఆర్ అని చెప్పేసి సవాల్ విసిరారు. సో మరి ఈ సవాల్ అంటే మీరు చేసినటువంటి సవాల్కి వాళ్ళు స్వీకరించి రాలేదు, మరి మీరేం చేయబోతున్నారు ఈ విషయంలో? ముఖ్యమంత్రి గారు సవాలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ప్రెస్ క్లబ్కి వచ్చి సవాల్ విసిరిండు కదా, రావాలి బీఆర్ఎస్ వాళ్ళు రావాలి అని చెప్పి. మరి వాళ్ళు ఎందుకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే కాదు, ఇవాళ మీ వాళ్ళు సవాళ్ళు ఇస్తున్నారు ఎమ్మెల్యేలే, రైట్, వస్తామని చెప్పొచ్చు కదా. ఇవాళ ముఖ్యమంత్రి అని ఇవాళ గుర్తుకొచ్చిందా ముఖ్యమంత్రి గారికి? లేదు, ఆ రోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రాలేడు కాబట్టి అక్కడ అన్నాడు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేలు, ఇప్పుడు మీ వాళ్ళు సవాల్ చేసేటోళ్ళు అయినా మా ముఖ్యమంత్రి గారు రమ్మన్నది ప్రతిపక్ష నాయకులు. ఎమ్మెల్యే కాకుండా ముఖ్యమంత్రి కాలేదు రేవంత్ రెడ్డి. అప్పుడు ఎమ్మెల్యేగా సవాల్ విసిరినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఇప్పుడు ఒక వర్కింగ్ మన ప్రెసిడెంట్ కదా కాంగ్రెస్ పార్టీకి. ప్రెసిడెంట్ అసెంబ్లీకి రాలేడు కదా, అసెంబ్లీకి రాకపోయినా కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు కదా, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాడు కదా. ఒక పార్టీ వర్కింగ్, ఒక పార్టీ ప్రెసిడెంట్, ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి మాట్లాడలేడు కాబట్టి బయట అడిగాడు. ఈ రోజు అసెంబ్లీలో ఇప్పుడు మేము మాట్లాడే వాళ్ళంతా ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారిని రమ్మంటున్నారు కదా. పాలన పక్కకు పెట్టి మీ ముఖ్యమంత్రి గారు 50 సార్లు ఢిల్లీ పోయిండు, 50 పైసల పని కూడా చేయలేడు, 50 పైసల పని చేయలేడు. తెలంగాణ డబ్బులు మొత్తం 50 సార్లు ఢిల్లీకి పోయింది. ప్రతి మంత్రిని కలుస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ కలుస్తున్నాడు, ఈ రాష్ట్ర సమస్యల మీద పోతున్నాడు తప్ప ఇంకొకటి కాదు. మరి రాష్ట్ర సమస్యలు ఏంటి? ఇప్పుడు రాష్ట్ర సమస్యలు ఇప్పుడు ఏం తీరినాయి రాష్ట్రంలో సమస్యలు? ఏ ముఖ్యమంత్రి కూడా ఈ కాలంలో ఇలా సగం సార్లు పోలే. ప్రతి రాష్ట్రానికి పనులుంటాయి, మంత్రులు కలుస్తారు. రాజీవ్ గాంధీని సోనియా గాంధీ కలవడానికి పోయి వాళ్ళకే పోయినటువంటి ఏదో కొంచెం లింక్ పెట్టుకుని కలుస్తున్నాడు. లేదు, తెలంగాణ పైసలు మూటలు మోయనికే ఢిల్లీకి పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ సొమ్ముని ఢిల్లీకి తీసుకుపోయి ఆడ మూటలు మోయనికి పోతున్నాడు తప్ప ఆయన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి తప్ప ఆయన ప్రజల మీద ఆయనకి కొంచెం కూడా ఉన్నదంతా దోసుకొచ్చింటారు మీరే. ఇంకెక్కడ డబ్బులు ఉన్నాయి తెలంగాణలో? తెలంగాణలో డబ్బులు ప్రాజెక్టులు కూడా కొడుతుంది, ప్రాజెక్టుల పేర్ల మీద దోసుకుంటుంది. ఇంకా ఏమున్నాయని చెప్పుకోవడానికి? రైట్ అండి, ఓకే. సో ఫైనల్ గా వినోద్ గారు, ఈ మన రాష్ట్రంలో అంటే సుపరిపాలన జరగాలి అని అంటే ఏం జరిగితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? సుపరిపాలన జరగాలంటే అసలు ఈ స్కీములు అనేవి రద్దు కావాలి. ఈ పనికిరాని స్కీములు అన్ని రద్దు అయ్యి స్టాండర్డ్ ఎడ్యుకేషన్, కామన్ ఎడ్యుకేషన్, స్కూల్ సిస్టమ్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ అందరికి ఇవ్వాలి. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా, పైన కోటీశ్వరుడైనా పేదవాడైనా ఒకటే స్కూల్లో చదవాలి. అమెరికా లాంటి పెట్టుబడిదారు దేశంలోనే కామన్ స్కూల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఎందుకు ఉండకూడదు? వెల్ఫేర్ స్టేట్ అన్నప్పుడు, వెల్ఫేర్ దేశం అన్నప్పుడు ఇక్కడ కామన్ స్కూల్ సిస్టమ్ కాకుండా ఒక పిల్లలు చదువుతాడు, ఇంటర్నేషనల్ అంటాడు, ఒక కార్పొరేట్ అంటాడు, ఒక మున్సిపల్ స్కూల్ అంటాడు, ఒక జడిపి స్కూల్ అంటాడు. ఏంటంటే ఈ సిస్టమ్ ఇదంతా? ఇప్పుడు మనోడమ్మే ఇంకేదో ఏవో పెట్టిండు, అది ఏమంటారు దాన్ని,
స్కూల్స్ పెట్టాడు కదా అవి ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ రద్దు చేసేసి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి టోటల్ కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టండి. యా టోటల్ రెసిడెన్షియల్ సెమీ రెసిడెన్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ సిస్టాన్ని మార్చండి. అంతేగాని ఇవాళ ఇన్ని రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పిల్లవాడు బయటకు వచ్చి ఏం చదువుతాడండి? ఏ రకమైన పోటీలో ఉంటాడు? ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం చదివిన కార్పొరేట్ స్కూల్ పిల్లోడు ఇవాళ ముందంజలో ఉంటాడా, లేదా ఊర్లలో ఉన్న చదువుకున్న గ్రామాలలో చదువుకున్న పిల్లోడు ముందంజలో ఉంటాడా? ఎవరు ముందంజలో ఉంటారండి? గ్రూప్ 1 లో మన గ్రూప్ 1 లో సెలెక్ట్ అయినంత కూడా 89% ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు అయ్యారు. మళ్ళీ తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఎంతమంది అయ్యారు? Yes. తెలుగు మీడియం చదివిన వాళ్ళు కేవలం 12% మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే 89% ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు అయ్యారు. అంటే ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ప్రతి గ్రామీణ ప్రాంతాలలో ఉంటే ఖచ్చితంగా ఇవాళ పేద పిల్లలకు అవకాశం వస్తుంది. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలు మాత్రమే గ్రూప్ 1 లో సెలెక్ట్ అయ్యారు. Yeah. మరి వాళ్ళ గ్రామీణ పేద పిల్లల సంగతి ఏం కావాలి? తెలుగు మీడియంలో చదువుతున్న వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కాబట్టి ఇట్లాంటి ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వాలు కామన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటే ఉండాలి, కామన్ హెల్త్ సిస్టమ్ ఒకటే ఉండాలి. Yeah. కామన్ గా అలా ఏవైతే విద్య ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు అనేటివి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి రావాలి. ఆ రకమైన సిస్టాన్ని డెవలప్ చేయాలి తప్ప రైట్. ఇకనైనా అలాంటి సిస్టమ్ పైన ప్రభుత్వం దృష్టి పెడుతుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు, రామరెడ్డి గారు, బాలకృష్ణ గారు, రామరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.